హలో గాయస్. లాస్ట్ 2 డేస్ నుంచి అంటే ఈరోజు అండ్ నిన్న ఏం జరుగుతుందంటే మోడల్స్ ప్రింట్ చేస్తున్నా. ఇన్ని డేస్ కొన్ని చిన్న చిన్నవి ప్రింట్ చేశా 3D ప్రింటర్లో. ఇది కానీ ఓకే, ఇలాంటి క్లిప్స్ అన్నా కానీ పిల్లి క్లిప్స్, లేదా ఇది హోల్డర్, ఈ కొన్ని చిన్నవి ప్రింట్ చేశా. ఇది కొంచెం కాంప్లెక్స్ మోడలే, బట్ ఇది బ్యాడ్ లక్ చెయ్యి ఇరిగిపోయింది. ఓకే, ఇది వేరే విషయం. ఇది కొంచెం కాంప్లెక్సే, బట్ నిన్నటి నుంచి ఏం జరుగుతుందంటే ఇంకొంచెం కాంప్లెక్స్ ప్రింట్ చేస్తున్నా. ఎలాంటి అంటే చూపిస్తాను. బట్ ఏం జరుగుతుంది, ఆ మోడల్స్లో ఇష్యూ కాదు, సారీ, ప్రింట్ చేయడంలో సంథింగ్ ఏదో ఇష్యూ. అంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో ఏదో ఇష్యూ జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం ప్రింట్ అయిపోయి ఆగిపోతున్నాయి. నిన్నటి నుంచి అలాగే జరిగాయి. సో నిన్నటి నుంచి మనకి 2 టైమ్స్, ఒకటి ఫెయిల్ అయింది. నిన్న ఇది చేశాను, ఒకటి ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయింది కదా అని చెప్పి కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసి మళ్ళీ చేశాను, మళ్ళీ సేమ్ ఫెయిల్ అయింది. చూసారా, సేమ్ ఆ రెండు ఒకే ప్లేస్లో ఫెయిల్ అయ్యాయి. సో ఏంటంటే సెట్టింగ్స్లో ఒకటి ఇష్యూ, ఫస్ట్ మోడల్ ఇష్యూ అనుకున్నా. రెండు ఒకే దగ్గర ఫెయిల్ అయ్యాయి కదా, మోడల్ ఇష్యూ ఏమో అనుకున్నాను. బట్ ఈరోజు ఏం జరిగింది తెలుసా, వేరే మోడల్ ప్రింట్ చేశాను, ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ నిన్న ఎక్కడ ఫెయిల్ అయిందో ఒక రకంగా అదే పార్ట్ దగ్గర మళ్ళీ ఫెయిల్ అయింది. సో అప్పుడు అర్థమైంది మోడల్ ఇష్యూ కాదు, మన సెట్టింగ్స్ ఇష్యూ అని. సో ఇప్పుడు ఏదైతే ఇది ప్రింట్ చేస్తున్నానో ఇది మళ్ళీ ప్రింటింగ్ పెట్టాను. ఎస్, ఇదే మళ్ళీ ప్రింటింగ్ స్టార్ట్ చేశాను. బట్ సెట్టింగ్స్ అవన్నీ చేంజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. చూడాలి ఈసారి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందేమో. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, బట్ గ్యారంటీ డిఫరెన్స్ ఉంటుంది. ఈసారి సెట్ అవ్వద్దని ఫీలింగ్. వన్స్ సెట్ అయితే ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. అసలు ఏంటి ఈ మోడల్ ఏంటి అన్నట్టు పోస్ట్ చేస్తాను, ఈ బొమ్మ ఏంటి అని. చాలా బాగుంటుంది ఈ బొమ్మ. ఓకేనా, బాయ్ బాయ్ గాయస్.